రే పిల్లలు, నిన్న మీకు హోంవర్క్ ఇచ్చినా కదా, రాసినారా? రాసినాం సార్. సరే, ఇప్పుడు మీకు 10 నిమిషాల్లో డిక్టేషన్ పెడతా, నేర్చుకోండి, రాయాల బాగా. ఓకే సార్. హలో హలో, చెప్పవే సూర్యకాంతం. ఏమండి, చింతపండు తీసుకురండి. తీసుకుంటానే. అలాగే కొత్తిమీర కూడా తీసుకుంటానులే బాబు. బొద్దింకల స్ప్రే మర్చిపోవద్దు. బొద్దింకల స్ప్రే కూడా తీసుకుంటా. సరేనా? సంతోషమా? పెట్టే ఫోను. సార్, మా ఇంట్లో ఒక స్ప్రే బాటిల్ కొనుక్కోమంటే కొనిపించారు సార్. మీరు మేలు సార్, బొద్దిక్కలు కూడా స్ప్రే కొనిపిస్తున్నారు. బాయ్ మా, నేను ట్యూషన్ పోయేస్తా. అన్నయ్య 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 రా అన్నయ్య, ట్యూషన్ పోదాం, టైం అవుతుంది. మే నువ్వు పోతే పో, నేను రాను. సరే పోరా, నువ్వు సెంచరీతో దడదడలాడించిన ఇషాన్ కిషన్. బాబాయ్ అన్నయ్య ట్యూషన్ కి రానంటాడు బాబాయ్, మేడం కొడతాది. సరే, నేను చెప్పి పంపిస్తాను, నువ్వు పో. సరే బాబాయ్, బాయ్. ఇప్పుడు లెక్కలు పెట్టి చదువుకోమంటే చదువుకోకుండా, రే భవేష్, ఒరే భవేష్, ఏమన్నా ట్యూషన్ పోకుండా? పోను బాబాయ్. మరే ట్యూషన్ పో. ఏమరా నువ్వు కూర్చోండి, ట్యూషన్ పోకుండా? వాడు చూడరా పిల్లోడు, 1.5 సంవత్సరం లేదు, బ్యాగ్ ఇచ్చుకొని ట్యూషన్ పోతున్నాడు. పందిలా ఉన్నావు నువ్వు ట్యూషన్ పోకుండా. ఏం నీ ప్రాబ్లం ఏమే? వాడేం ప్రియా అని అమ్మాయిని చెక్ చేసుకున్నాడు ట్యూషన్ లో. నాకు ఎవరు సెట్ కాలేదు. పోండి, ఎట్ట పోవాలా? మీ బ్లడ్ కదా ఇక్కడ ఉంది. ఏమ్మా టిప్ టాప్ గా రెడీ అవుతున్నావు, ఏంది కథ? మా కాలేజీలో ఈరోజు ఫేర్వెల్ డే ఉంది మే. ఓహో, అయితే ఈ రోజుతో మీ కాలేజ్ కి పడిన దరిద్రం పోతుంది. అంత లేదు, ఇంకా సబ్జెక్టులన్నీ అట్టే పెండింగ్ ఉన్నాయి. ఏం మామా, చదువుకుంటే పాస్ అవుతావు కదా. యాడమే చదివేది? చదువుదామని బుక్ తీసే లోపల భాగ్యలక్ష్మి గుర్తొచ్చింది. ఎవరు మామా? భాగ్యలక్ష్మి. ఏంది కథ? భాగ్యలక్ష్మి అంటే నా లవర్ కాదు. నేను ఎగ్జామ్ రాసా కాపీ కొడతా అంటే నన్ను పట్టుకొని డీపార్ చేసిలే, అసుకో ఆడు. 10 ఏళ్ళ నుంచి రాసిన సబ్జెక్టులన్నీ. సారీ అన్నయ్య. పోనీలే చిట్టి, నువ్వేమన్నా కావాల్సిగా తగిలిచ్చింటావా? పొరపాటుగా తగిలింటాదిలే. ఏంటో మా చెల్లి అన్నిటికీ భయపడుతుంది. అయ్యో సారీ చిట్టి. కళ్ళేమన్నా కాకలు ఎత్తుకపోయినాయి, కళ్ళు కనపరాలా చూసిపో, చెంప పగల కొడతా. నువ్వేమన్నా కావాల్సిగా తగిలిచ్చింటావా? పొరపాటుగా తగిలింటాదిలే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు.